ఈ ఇంటిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతిమైన కీడులను మీరు దూరపరచండి. ఈ ఇంటి మీద మీ దీవెన ఆశీర్వాదాలు మీరు ధారాళంగా కుమ్మరించి మీరు ప్రతి అంతరవసరతలు తీర్చి పిల్లలకు విద్యకు జ్ఞానం ఇచ్చి మీ మేలైన దీవెన చేత వీళ్ళు నింపి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథు మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాధములు కంటి పాపవలే కాచి ఆ దీవారాధములు కంటి పాపవలే కాచి దయగల హాసములు యోచినై తీర్చిదివి. దయగల హాసములు యోచి నడిపించిదివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సజీవయాగముగా మా శరీరము సమర్పించి సజీవయాగముగా మా శరీరము సమర్పించి సంపూర్ణ సిద్ధినుగా శుద్ధాత్మను దోషమిదివి. సంపూర్ణ సిద్ధినుగా శుద్ధాత్మను స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. హల్లెలూయా. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినేయడలా ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రార్థించును. నీవు పట్టణంలో దీవింపబడదువు, పొలంలో దీవింపబడదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ పుట్టుచేతులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడవు. నీ గంపయు పెట్టి తీసుకుని తొలియు దీవింపబడవు. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. నీ గొర్రెలలో నీవు చేయి ప్రయత్నాలన్నింటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకు చూసిన దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గంలో నడుచుకునేలా యెహోవా నీకు ప్రమాణం చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠ జనముగా నేను స్థాపించును. యెహోవా నీ దేశం మీద వర్షం దాని కాలంలో కురిపించినట్లు నీవు చేయి కార్యమందరినీ ఆశీర్వదించుటను ఆకాశవాడు తన మంచి ధరణిని తెచ్చును. ఇవి అనేక జనులకు అప్పించలేవు కానీ అప్పు చేయవు. మరి యొక్క ప్రత్యేకమైనటువంటి సమయంలో దేవుడి పేరిట ఈ ఇంటిని మనం ప్రారంభిస్తున్నాం. మాట చేత క్రియ చేత మనం ఏది చేసినా ఆ దేవాది దేవునికి మొదట వందనాలు చెల్లించి మరి సమస్తంలో చేయాలని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఇల్లు వెళ్ళడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరి మొదటిగా మనందరం కూడా దేవునికి వందనస్తులమై ఉన్నాం. మరి ఇల్లు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ ఇంటిని ఈ దినం మరి దేవుని పేరిట మనం ప్రారంభిస్తూ ఉన్నాం. మరి అతి దేవాది దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు, ఆరోగ్యాలు, చేసే ప్రయత్నాలు, పనులన్నీ సఫలమవులాగా దేవుడు ఇప్పుడు ఎల్లప్పుడూ తన కృప మరి మీ మీద, మీ కుటుంబం మీద సదాకాలం నుంచి దీవించి నడిపించుగాక. ఆమేన్. అందరి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. జోనతన్ ప్రార్థన చేస్తాం.